హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. పెళ్లి కూతురు అనమాట. హాయ్ చెప్పు. రెడీ చేసింది. వచ్చాక వెళ్తామన్నమాట స్టేజ్ పైకి. పెళ్లి కూతురు రెడీ అయిపోయినాక ఇదిగోండి స్టేజ్ పైకి అయితే తీసుకొని వెళ్తున్నారు అందరూ. సో ఇలా పైన పట్టుకొని అలా తీసుకొని వెళ్ళే వాళ్ళందరూ అన్నదమ్ములు అనమాట. పిల్లకి అన్నదమ్ములు. సో ఇలా తీసుకొని వెళ్తారు. ఇలా స్టేజ్ పైకి అయితే తీసుకొని వెళ్తారనమాట. ఈ ఫోటోగ్రాఫర్ ఆయన ఏమో ఒక్క నిమిషం ఆగని ఫొటోస్ తీస్తూ ఉన్నారు. సో ఇలా అంటే ఇవన్నీ నేను డిఫరెన్స్ అనేది చెప్తానమాట. దీనికి దానికి ఏంటంటే మన సౌత్లో అంటే ఒక ముహూర్తం అనేది ఉంటుంది. అది మార్నింగ్ అన్న అవ్వచ్చు, ఈవినింగ్ అన్న అవ్వచ్చు, ఎప్పుడన్నా అవ్వచ్చు. నార్త్ అంటే ఓన్లీ నైట్ టైమే జరుగుతుంది అనమాట పెళ్ళిళ్ళు. నైట్ టైం అంటే మిడ్ నైట్ అంటే తెల్లవారుజామున ఆ టైంలో జరుగుతుంది. 4-5 ఆ టైంలో జరుగుతుంది అనమాట. సో నైట్ అంతా నిద్ర ఉండదు. ఆ రోజు నైట్ మేము కూడా ఆల్మోస్ట్ 4 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా మా వల్ల కాలేదు. అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. జస్ట్ నార్మల్గా అంతా చూపిద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నాము ఆ టైం వరకు. సో పెళ్ళి అంత వీడియో తీద్దాము అని మాకైతే కుదరలేదు. సో అవన్నీ చూపించడానికి కుదరలేదు. సో ఇలా ఓన్లీ జయమాల అయితే చూపించగలుగుతున్నాము. ఈ జయమాల ఏంటంటే జస్ట్ నార్మల్గా ఒకళ్ళు దండలు మార్చుకుంటారనమాట. ఇదిగోండి పెళ్లి కూతురు ఇలా బొట్టు పెడుతుంది, అక్షింతలు వేస్తుంది, హారతి ఇస్తుంది. హారతి ఇచ్చి అప్పుడు దండ వేస్తుంది అనమాట. ఒకళ్ళు మాల వేసుకుంటారు, పూలదండలు మార్చుకుంటారు. సో ఇది జయమాల అనమాట. ఇదిగోండి పిల్లలు అయితే ఇలా డాన్స్ వేస్తున్నారనమాట. ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. డీజే వచ్చేసరికి అందరూ చిన్న పిల్లలందరూ కలిసి ఇలా డాన్సింగ్ అవన్నీ చేస్తూ ఉన్నారు. సో అటుపక్క స్టేజ్ పైన ఏమో అది జరుగుతుంది జయమాల, ఇటు సైడ్ ఏమో పిల్లలందరూ డాన్స్ వేస్తున్నారు. సో అదే నిజమే కదా, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. సో ఇలా దండలు మార్చుకున్నాక ఎక్స్చేంజ్ చేసుకుని ఒకళ్ళనొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఇంతటితో జయమాల అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. కంప్లీట్ అయినాక పిల్లలిద్దరిని అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఇద్దరిని లోపలికి తీసుకొని వెళ్ళి డిన్నర్ చేపిస్తారనమాట. అలా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళికి కూర్చుంటారనమాట. ఇంకా పెళ్ళి అంటే ఒక్కొక్కటి అన్నీ జరుగుతాయి. కన్యాదానము అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కన్యాదానం ఇంకా అది మెట్టె పిల్లలు అవన్నీ అవన్నీ కామనే. ఇంకా మనలాగా ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత అది జీలకర్ర బెల్లము అవన్నీ ఏమి ఉండవు. లాస్ట్కి ఇంకా సింధూర్ అంటే నుదిట మధ్యలో సింధూర్ అనేది పెడతారు. ఆ సింధూర్ అంటే అదే కుంకుమ అనేది పెడతారనమాట మధ్యలో. ఇంకా అక్కడితో పెళ్ళి అయిపోయినట్టు. ఇంకా అది ఆల్మోస్ట్ అంతా చూపిద్దామని అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ ఇంకా అవ్వలేదు, మా వల్ల అవ్వలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇదిగోండి జస్ట్ నార్మల్గా వేరే వాళ్ళు తీసిన క్లిప్ అయితే పెడుతున్నాం అనమాట. ఇదిగోండి సింధూర్ దాన్ అనేది అయిపోయింది. సో ఇంతటితో పెళ్ళి అనేది అయిపోతుంది.